హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి అరావలి హిల్స్. మరి యొక్క అరావలి హిల్స్ విషయంలో ఉన్నటువంటి కాంట్రవర్సీ ఏంది అని మనం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అఫ్ కోర్స్ మనం డీటెయిల్లోకి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్స్ ఏంటి అంటే అవుట్లైన్ డిస్కస్ చేసిన తర్వాత సిలబస్ మ్యాపింగ్, దెన్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద ఓవరాల్ కాన్సెప్ట్ టు యూ. ఓకే, అసలు యొక్క అరావలి పర్వతాల విషయంలో మీరు మెయిన్గా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని నెంబర్స్ వస్తాయి అన్నమాట. 100 మీటర్స్ అని, 500 మీటర్స్ అని, అలానే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అని చెప్పేసి, అలానే మనకి ఎఫ్ఎస్ఐ డిఫరెంట్ టర్మినాలజీస్ వస్తాయి. అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్స్. ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి చూద్దాం. ఫస్ట్ కాంటెక్స్ట్. అరావలి హిల్స్ విషయంలో సుప్రీంకోర్టు మొన్న లాస్ట్ మంత్ నవంబర్ 2025లో అరావలి హిల్స్ గురించి ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి, ఓకే, అలానే అరావలి హిల్ రేంజ్ అన్న డెఫినేషన్ ఏంటి, ఈ కీ డెఫినేషన్స్ మీకు తెలియాలన్నమాట. ఓకే, అండ్ ఇన్ని రోజులు రాజస్థాన్ ఎలాంటి డెఫినేషన్ని ఫాలో అయింది, దాంతోపాటు గతంలో ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ అసలు అరావలి హిల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకంటే అవి ఇంపార్టెన్స్ ఉంటేనే కదా మనం ఇంతగానో డిస్కస్ చేస్తున్నాం. ఇంపార్టెన్స్ ఏంటి, ఏ విధంగా అవి మనకి ఓన్లీ ఎకలాజికల్గానే ఇంపార్టెంట్ కాదు, ఎకనామికల్గా ఇంపార్టెంట్, దాంతోపాటు మనకి అవి కల్చరల్గా కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అరావలి రేంజ్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ 2 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా ఉన్నాయి. అవేందో కూడా మనం డిస్కస్ చేస్తాం ముందు వీడియో ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ. దాంతోపాటు గవర్నమెంట్ యొక్క పొజిషన్ ఏంటి, ఇప్పుడు కొత్తగా మైనింగ్ లీజ్ అనేది అరావలి హిల్స్లో ఇవ్వచ్చా ఇవ్వకూడదా, మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ఒక సస్టైనబుల్ మైనింగ్, ఓకే, మేనేజ్మెంట్ ప్లాన్ ఫర్ సస్టైనబుల్ మైనింగ్ అని చెప్పేసి ఉంది. ఆ ప్లాన్ ఏంటి, ఏం చెప్తున్నారు ఆ ప్లాన్ ప్రకారం. అరావలి గ్రీన్ వాల్ ఇనిషియేటివ్, ఇది మనం యాక్చువల్లీ ఆఫ్రికా నుండి ఇన్స్పైర్ అయ్యాం. ఇది ఎన్ని కిలోమీటర్లు అండ్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవి డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా అసలు ఈ యొక్క అరావలి హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే హైయెస్ట్ పీక్ ఇట్లాంటివి, అలానే మనము ఏం స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అన్న దాంతో మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి మేజర్ టాపిక్స్. సరే, సిలబస్ లింక్ వచ్చేసి మీకు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా మీకు ఇది ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దట్ ఈస్ యూపీఎస్సీ అయితే కనుక జిఎస్ పేపర్ 3, అలానే గవర్నెన్స్ అండ్ జ్యుడిషియరీ, సో యూపీఎస్సీ అయితే కనుక జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీకు ఎగ్జామ్లో యూజ్ అయ్యేటటువంటి టాపిక్. ఓకే, సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ ఏంటంటే లాస్ట్ మంత్ అంటే నవంబర్ 2025లో సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇచ్చింది అరావలి హిల్స్ గురించి. ఏంటి అబ్జర్వేషన్ అంటే అసలు ఈ యొక్క అరావలి హిల్ ఏ పర్వతం అనేది లేదా ఏ కొండ ప్రాంతం అనేది అరావలి అనేది మనం కన్సిడర్ చేస్తాం అనే దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 100 మీటర్స్ లేదా 100 మీటర్స్ కన్నా ఎక్కువ ఉంటేనే దాన్ని మనం అరావలి హిల్స్ కింద కౌంట్ చేస్తామని చెప్పారు. మరి ఈ 100 మీటర్స్ అనేది ఎక్కడి నుండి కౌంట్ చేయాలి, ఇది ఇప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, సరే, జాగ్రత్త వినండి. మనకి నార్మల్గా ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిమాలయాస్ ఎంత హైట్ ఉన్నాయి అంటే మీరు ఏం చెప్తారు, హిమాలయాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని మీటర్స్ హైట్ ఉంది అని చెప్తారు. ఎక్కడి నుండి ఆ హైట్ కౌంట్ చేస్తున్నాం మనం, ఓకే, మీ ఇంటి దగ్గర నుంచి హైట్ కౌంట్ చేస్తున్నామా లేదా జమ్మూ కాశ్మీర్లో నుండి హైట్ కౌంట్ చేస్తున్నామా, కాదు, మెయిన్ సీ లెవెల్ అంటాం. అంటే సముద్ర మట్టం నుండి అది ఎంత హైట్ ఉంది అని చూస్తాం. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దక్కన్ ప్లాట్యూలో ఉన్నాం, హైదరాబాద్లో ఉన్నాం, ఇది సముద్ర మట్టం అనేది హైట్ ఉంటుంది. ఓకే, అదే మీరు వైజాగ్ లాంటిది తీసుకున్నారనుకోండి, సీ లెవెల్కి ఆల్మోస్ట్ ఆల్ సమానంగా ఉంటుంది. అంటే వైజాగ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, మళ్ళీ వైజాగ్లో ఉన్న కొండ ప్రాంతాలు సీ లెవెల్తో కంపేర్ చేస్తే హైట్ ఉంటాయి. కాబట్టి జనరల్గా మనం ఏదైనా ఒక ల్యాండ్ ఫామ్ భూమిపైన ఉన్నటువంటి ఏదైనా ప్రాంతాన్ని కొలవాలంటే మనం ఏం యూజ్ చేస్తాం, మీన్ సీ లెవెల్, ఓకే, సముద్ర మట్టం అనేటువంటి వర్డ్ని మేము యూజ్ చేస్తాం. మనకు తెలుసే కదా. ఈ యొక్క సముద్రం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, సముద్ర మట్టానికి కొద్దిగా సిమిలర్గా హైట్ ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటాం, ప్లెయిన్, ఓకే, మైదాన ప్రాంతం అంటాం. ఇది మనకి సీ లెవెల్ అనుకుందాం కాసేపు. సీ లెవెల్ కన్నా కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటాం, ప్లాట్యూ, ఓకే, అండ్ ఇంకొద్దిగా హైట్ ఎక్కువ ఉంటే మనం ఏమంటాం, మనం హిల్, అండ్ ఇంకా ఎక్కువ ఉంటే దాన్ని మనం మౌంటైన్ అంటాం. ఇది మనం హైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసేటటువంటి డిఫరెంట్ టెర్మినాలజీ. సో ఇప్పుడు మనకి ఒకసారి అరావలి హిల్స్లోకి వెళ్దాం మనం. ఓకే, అరావలి హిల్స్. అసలు ఈ అరావలి హిల్స్ అనేది మన ఇండియాలో ఎక్కడుంది, ఈ అరావలి హిల్స్ అనేది ఒకసారి మనం మ్యాప్ మౌంటింగ్ చేసినట్టయితే కనుక అరావలి హిల్స్ చూద్దాం. మనకిది అరావలి హిల్స్, ఓకే, ఎస్పెషల్లీ
ఢిల్లీ, ఓకే, ఢిల్లీ నుండి స్టార్ట్ అయ్యి మనకి హర్యానా, సౌత్ హర్యానా పాయింట్, రాజస్థాన్ నుంచి మనకి గుజరాత్ వరకు ఈ యొక్క ఆరావళి హిల్స్ అనేవి ఉన్నాయి మనకి. ఓకే, సో కాబట్టి ఆరావళి హిల్ అనేది మనకి ఇండియాలో వెస్టర్న్ పార్ట్లో ఉంది, దెర్ ఈజ్ నో డౌట్, నార్త్ వెస్ట్ పార్ట్లో ఉంది. ఆరావళి పర్వతాలకి అవతల వైపు ఇక్కడ మనకి ఏముంది, థార్ డిజర్ట్ ఉంది, గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అంటాం. అంటే ఈ ఎడారి మనకి ఇటువైపు రాకుండా, ఈస్ట్ వైపు రాకుండా ఈ యొక్క ఆరావళి హిల్స్ అనేవి కాపాడుతున్నాయి, నో డౌట్ అందులో. ఎందుకంటే లేకపోతే ఆ ఇసుక అనేది, ఆ శాండ్ అనేది ఇటువైపు వస్తుంది, దానివల్ల ఏమవుతుంది, డెజర్ట్ అనేది ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సరే, ఇప్పుడు ఈ ఆరావళి రేంజ్ అనేది ఇన్ని రాష్ట్రాలలో ఉంది కదా. ఓకే, సో మరి ఈ ఆరావళి హిల్స్లో ఏదైనా సరే ఒక మైనింగ్ చేద్దామన్నా, ఒక మైనింగ్ చేసేది ఉంటే, ఓకే, ఏది ఆరావళి హిల్స్ పరిధిలోకి వస్తుంది, ఏది ఆరావళి హిల్స్ పరిధిలోకి రాదు అనేది ఎలా తెలియాలి అన్నప్పుడు, సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ ఆరావళి హిల్స్ డెఫినేషన్ కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని అపాయింట్ చేయమని చెప్పింది. ఈ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అనేది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఈ యొక్క సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు మళ్ళీ సుప్రీంకోర్టుకి. ఓకే, సో ఈ నివేదిక ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టు ఏం సపోర్ట్ చేసిందంటే ఈ యొక్క ఏ హిల్ అయినా సరే, ఎనీ హిల్ రీజియన్, ఓకే, ఏ రాష్ట్రాలలో ఈ అరావళి ప్రాంతంలో, అరావళి రీజియన్, ఓకే, అరావళి ప్రాంతంలో ఏదైనా ఒక కొండ ప్రాంతాన్ని అది అరావళి పరిధిలోకి వస్తుందా లేదా అనేది ఎలా కౌంట్ చేస్తాము అన్నారంటే మోర్ దాన్ 100 మీటర్స్, ఓకే, మోర్ దాన్ 100 మీటర్స్ హైట్, 100 మీటర్స్ కన్నా హైట్ ఎక్కువ ఉంటే అది అరావళి పర్వత ప్రాంతంలోకి మనం కన్సిడర్ చేస్తామంటున్నారు, అరావళి హిల్. ఓకే, అదే అరావళి రేంజ్ పర్వత ప్రాంతం, అంటే రేంజ్ అంటే మౌంటైన్ రేంజ్ అంటాం కదా, కనుమ అంటాం కదా. అదైతే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి 100 మీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి 2 హిల్స్ అనేవి వితిన్ 500 మీటర్స్ రేంజ్ ఉందనుకోండి, వితిన్ 500 మీటర్స్ రేంజ్లో ఇట్లాంటి 100 మీటర్స్ కన్నా ఎక్కువ హైట్ ఉన్నవి ఉన్నాయనుకోండి, అప్పుడు అది అరావళి రేంజ్ పరిధిలోకి వస్తుందని చెప్పింది అనమాట. అంటే ఈ విధంగా అరావళి హిల్ అన్న డెఫినేషన్, అలానే అరావళి రేంజ్ అన్న డెఫినేషన్. ఓకే, రేంజ్ అంటేనేమో 500 మీటర్స్ మధ్యలో ఈ యొక్క 100 మీటర్స్ కన్నా హైట్ ఉన్నవి అది అరావళి రేంజ్ పరిధిలోకి వస్తుంది. హిల్ అంటేనేమో మోర్ దెన్ 100 మీటర్స్ హైట్. మరి మోర్ దెన్ 100 మీటర్స్ హైట్ అనేది ఎక్కడి నుండి కౌంట్ చేయాలి, సముద్ర మట్టం నుంచా, లేదా ఆ రాష్ట్రంలో ఏదన్నా ఒక బేస్ లైన్ తీసుకోనా, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని పెట్టా. సో ఇక్కడ మీకు క్లారిటీ అవసరం ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3 థింగ్స్ ఉన్నాయి, మీన్ సీ లెవెల్ సముద్ర మట్టం. ఓకే, దీన్ని ఇక్కడ యూజ్ చేయట్లేదు. అలానే స్టేట్ ఆర్ నేషనల్ బేస్ లైన్, అంటే ఇండియా మొత్తంలో కూడా ఇంతకంటే హైట్ ఎక్కువ ఉంటే, లేదా రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువ ఉంటే అది అరావళి పర్వత ప్రాంతంలోకి వస్తుంది. అంటే స్టేట్ మొత్తాన్ని కూడా ఒకే బేస్ లైన్ కాదు. వీళ్ళు ఏ బేస్ లైన్ యూజ్ చేస్తున్నారు, లోకల్ ప్రొఫైల్ అంటే స్థానికతను బట్టి అనమాట దీన్ని తీసుకుంటున్నారు. అంటే దీనివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం ఏందో చెప్తాను ఒకసారి. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఫరెంట్ పర్వత ప్రాంతం అనుకోండి. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కానీ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కానీ ఏం చెప్తుందంటే లోకల్ అంటే ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రాంతం ఉందనుకోండి, ఆ ఏరియా నుంచి 100 మీటర్స్ కన్నా ఏదైతే ఎక్కువ ఉంటేనే దాన్నే మేము అరావళి పర్వతం కౌంట్ చేస్తాం. 100 మీటర్స్ కన్నా తక్కువ ఉంటే అది అరావళి రేంజ్ డెఫినేషన్లోకి రాదు అంటున్నారు. కాకపోతే చాలామంది క్రిటిక్స్ అనేది ఏంటంటే ఇలా మీరు లోకల్ ప్రాంతాన్ని కన్సిడర్ చేసుకున్నారనుకోండి, కొన్ని ప్రాంతాలు హైట్ మీద ఉండొచ్చు, అంటే కొన్ని ప్రాంతాలు ఇలా హైట్లో ఉన్నాయనుకోండి, అప్పుడు 100 మీటర్స్ ఖచ్చితంగా ఉండాలంటే చాలా ప్రాంతాలు కూడా అవి అరావళి రేంజ్లోకి రాకుండా పోతాయి కదా, అవి పర్వతాల డెఫినేషన్లోకి రాకుండా పోతాయి కదా. ఇదివరకు ఎలా యూజ్ చేసేవాళ్ళంటే స్టేట్ మొత్తం కూడా ఒక బేస్ లైన్ తీసుకునేవాళ్ళు, స్టేట్ మొత్తం కూడా ఒక బేస్ లైన్ తీసుకొని అక్కడి నుండి 100 మీటర్స్ తీసుకునేవాళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే ఓకే, సో చాలా ప్రాంతాలు అనేవి ఈ యొక్క మౌంటైన్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇది తీసుకుందాం, ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ అనేది మీరు లోకల్ ప్రాంతం నుంచి చూస్తే 60 మీటరే ఉంది. అదే స్టేట్ మొత్తం ఒక బేస్ లైన్ గీసి ఓకే ఒక బేస్ లైన్ కన్సిడర్ చేసి అన్నప్పుడు ఈ పాయింట్ అనేది ఎంత హైట్లో ఉంది, 110 మీటర్లో ఉంది. అంటే ఇప్పుడు స్టేట్ యాజ్ ఎ బేస్ లైన్ తీసుకున్నప్పుడు ఇది ప్రొటెక్షన్లోకి వస్తుంది, బట్ లోకల్ నుంచి తీసుకున్నప్పుడు ఇది ప్రొటెక్షన్లోకి వస్తుందా, రాదు. సో కాబట్టి చాలామంది అనేది ఏంటంటే లోకల్ ప్రొఫైల్ అంటే లోకల్లో నుండి ఇలా మీరు 100 మీటర్స్ అనేది క్యాలిక్యులేట్ చేయకుండా స్టేట్ మొత్తానికి ఒక బేస్ లైన్ తీసుకొని అక్కడి నుండి 100 మీటర్స్ కౌంట్ చేయండి. ఎందుకంటే లోకల్ అంటే కొన్ని ప్రాంతాలు హైట్లో ఉంటాయి, అక్కడి నుండి మళ్ళీ 100 మీటర్స్ అంటే చాలా ఈ యొక్క కొండ ప్రాంతాలు అవి
ఈ యొక్క ఆరావళి డెఫినేషన్లోకి రాకపోవచ్చు. దానివల్ల అక్కడ మైనింగ్ జరిగే అవకాశం ఉంది, ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి క్రిటిక్స్ ఏమంటున్నారంటే క్రిటిక్స్ ఏమంటున్నారంటే నో లోకల్ ప్రొఫైల్. ఓకే, నో లోకల్ ప్రొఫైల్ హైట్. లోకల్ ప్రొఫైల్ హైట్ అనేది తీసుకోకండి. ఓకే, వీళ్ళు ఏమంటున్నారు? కామన్ స్టేట్ లెవెల్ బేస్ లైన్. రాష్ట్రం మొత్తానికి ఒక కామన్ బేస్ లైన్ తీసుకోండి. ఇది ఆల్రెడీ రాజస్థాన్ ఫాలో అవుతున్నారు. ఇది వీళ్ళు చెప్తున్నటువంటి విషయం అన్నమాట. ఓకే, ఇది విషయం క్లారిటీ కావాలి. ఎందుకంటే మీకు ఇలా లోకల్ ప్రొఫైల్ హైట్ తీసుకోవడం వల్ల వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ ఆరావళి అంటే ఏంది, అంటే ఎంత ఏరియా కవర్ అవుతుంది ఆరావళి అనేది మనకి FSI వాళ్ళు ఒక సర్వే చేశారు. ఇప్పుడు ఈ 100 మీటర్స్ పారామీటర్ తీసుకుంటే FSI వాళ్ళు సర్వే చేసినటువంటి ఏదైతే ఉందో ఏరియా, అందులో 90% ఆరావళి నుంచి ఎక్స్క్లూడ్ అవుతుంది. దానివల్ల దానికి తక్కువ ప్రొటెక్షన్ లభిస్తుంది కదా. కాబట్టి క్రిటిక్స్ అనేది లోకల్ ప్రొఫైల్ వద్దు, ఒక స్టేట్ లెవెల్ బేస్ లైన్ తీసుకోండి అంటున్నారు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు. ఓకే, మెయిన్ సీ లెవెల్ అండ్ మైనింగ్ విషయంలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ, సుప్రీంకోర్టు వీళ్ళ డెఫినేషన్తో యాక్సెప్ట్ చేసింది. సుప్రీంకోర్టు ఏమంటుంది? ఇప్పుడు లోకల్ ఏరియాల నుంచి ఏదైతే 100 మీటర్స్ అబోవ్ ఉంటుందో అదే మనకి ఆరావళి రేంజ్ డెఫినేషన్లోకి వస్తుంది. 100 మీటర్స్ కన్నా తక్కువ ఉన్నవి ఆరావళి రేంజ్ డెఫినేషన్లోకి రావు. ఒకవేళ 100 మీటర్స్ కన్నా తక్కువ ఉన్న ప్రాంతాలు కూడా రెండు ఆల్రెడీ 100 మీటర్స్ కన్నా ఎక్కువ ఉండి వితిన్ 500 మీటర్స్లో ఉంటే అప్పుడు అది మొత్తం కూడా ఆరావళి రేంజ్లోకి వస్తుంది అని చెప్పేసి ఆరావళి రేంజ్ డెఫినేషన్ కూడా చెప్పాను కదా మీకు. ఇది ఆరావళి రేంజ్. ఇది మీకు కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కావాల్సింది. ఓకే, సరే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఒక యూనిఫామ్ డెఫినేషన్ తీసుకొచ్చింది 100 మీటర్స్ అని చెప్పేసి. ఎక్కడి నుండి? లోకల్ రిలీఫ్. ఇది మనకి ప్రొటెస్ట్, పబ్లిక్లో కానీ ఎన్విరాన్మెంటల్ గ్రూప్లో కానీ ప్రొటెస్ట్. ఎందుకంటే సరే మీరు ఒక క్లారిటీ ఇచ్చారు, కాకపోతే దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల ఎన్విరాన్మెంటల్ థ్రెట్ అనేది పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. అందుకోసమని సేవ్ అరావళి క్యాంపెయిన్ కూడా స్టార్ట్ అయింది. నెక్స్ట్ అరావళి. ఇప్పటివరకు మనకి సుప్రీంకోర్టు అండ్ లేటెస్ట్ అప్డేట్ మనం డిస్కస్ చేసాం కదా. అరావళి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, అరావళి మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఇండియాకి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటాయి. ఇవి ఏ టైప్ ఆఫ్ మౌంటైన్స్ అంటే ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్. యాక్చువల్లీ మౌంటైన్స్లో మనకి ఫోల్డెడ్ మౌంటైన్స్, బ్లాక్ మౌంటైన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి కదా. ఇది ఫోల్డెడ్ మౌంటైన్స్ అనమాట. ఫోల్డెడ్ మౌంటైన్స్ జనరల్గా మనకి టెక్టోనిక్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో ఎర్త్లో టెక్టోనిక్ ప్లేట్స్ కొలైడ్ అయినప్పుడు ఈ ఫోల్డెడ్ మౌంటైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇందులో రీసెంట్గా ఫామ్ అయిన వాటిని, రీసెంట్గా అంటే ఒక 20,000 30,000 ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిన వాటిని యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని, అంతకన్నా ముందు ఫామ్ అయిన వాటిని ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటారు. అరావళి మౌంటైన్స్ వచ్చేసి మనకి ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్, ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ ప్రీ కేంబియన్ టైంలో ఫామ్ అయినాయి కాబట్టి. ఇవి ఆల్రెడీ థర్డ్ డిజర్ట్ మనకి ఎక్స్పాండ్ అవ్వకుండా న్యాచురల్ బ్యారియర్గా ఉంటాయని మీకు ఇందాక చెప్పాను. అందుకోసమే అరావళిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఇప్పుడు మనకి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ విషయంలో ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుసు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్ అవ్వాలన్నా, దాంతోపాటు బయోడైవర్సిటీ మెయింటైన్ అవ్వాలన్నా, గ్రౌండ్ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అరావళి మౌంటైన్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తుంది. అఫ్ కోర్స్ అరావళి మౌంటైన్స్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడతాం వీడియో చివరికి వచ్చేసరికి. కాబట్టి అరావళి మౌంటైన్స్ అనేది ఒక పెద్ద లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అన్నదంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ సుప్రీంకోర్టు ఎవరి రిపోర్ట్ని సపోర్ట్ చేసింది? ఒక సెంట్రల్ మనకి కమిటీ ఏదైతే ఉందో, ఎంపవర్డ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ రిపోర్ట్ని సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి లోకల్ హైట్ని తీసుకున్నారు, లోకల్ గ్రౌండ్ లెవెల్ అండ్ హిల్ ఏరియా అండ్ మౌంటైన్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని స్లోప్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా హిల్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. దాంతోపాటు రేంజ్ అంటే కనుక వితిన్ 500 మీటర్స్. ఓకే, అంటే 2 హిల్స్ ఉండి ఆ 2 హిల్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది 500 మీటర్స్ కన్నా తక్కువ ఉంటే కనుక ఆ ప్రాంతం కూడా అరావళి రేంజ్ పరిధిలోకి వస్తుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అంటే హిల్ టు హిల్ కౌంట్ కాకుండా ఒక కంటిన్యూటీ మేనేజ్ చేయడం కోసం అని చెప్పేసి. అలానే ఇక్కడ మనకి సుప్రీంకోర్టు ఇంకేం చెప్పిందంటే, మరి మనము హైట్ పరంగా ఏది అరావళి పాయింట్లోకి వస్తుంది, అలానే అరావళి రేంజ్ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చినాం కదా. మరి అరావళి పర్వత ప్రాంతాల్లో ఎక్కడ మైనింగ్ చేయొచ్చు, ఎక్కడ మైనింగ్ చేయకూడదు, అసలే ప్రొహిబిటెడ్ అనే దాని కూడా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఓకే, ఎక్కడెక్కడ మైనింగ్ అనేది కంప్లీట్గా ప్రొహిబిటెడ్ అబ్సల్యూట్గా అంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఓకే, అంటే లైక్ నేషనల్ పార్క్స్, అలానే మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇలాంటివి ఉంటాయి కదా, ఎకో సెన్సిటివ్ జోన్స్, బయోస్పియర్ రిజర్వ్స్ లాంటివి, టైగర్ రిజర్వ్స్ అండ్ వెట్లాండ్స్. మరి రెగ్యులేటెడ్ ఎక్సెప్షన్స్ ఎక్కడైతే మనకి క్రిటికల్ మినరల్స్ ఉంటాయో, క్రిటికల్ మినరల్స్ అంటే మనకి ఏ మినరల్స్ అయితే కనుక కంట్రీ ఎకానమీకి అవసరం ఉంటే వాటిని మనం క్రిటికల్ మినరల్స్ అంటాం. అలానే అటామిక్ మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అండ్ మనకి మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 ప్రకారం వచ్చేటటువంటి మైనింగ్ మినరల్స్ విషయంలో, ఇట్లాంటి మినరల్స్ లేదా మైనింగ్ విషయంలో
రెగ్యులేటెడ్ అంటే గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవుతూ కొత్తగా మైనింగ్ చేయొచ్చు అని చెప్పింది, అంటే మైనింగ్ చేసుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మనకి ఇప్పుడు మనం క్లారిటీ ఇచ్చాం కదా, ఏది అరావల్లోకి వస్తుంది ఏది అరావల్లోకి రాదనేది. దీనిపైన మీరు ఒక ప్లాన్ డెవలప్ చేయండి. ప్లాన్ డెవలప్ చేసిన తర్వాత మాత్రమే కొత్తగా మైనింగ్ లీజులు అలౌ చేయండి, అప్పటి వరకు మైనింగ్ లీజులు అలౌ చేయకండి అని చెప్పింది. ఓకే, సరే. సో కొత్తగా మైనింగ్ లీజులు అలౌ చేయొద్దని చెప్పింది. అండ్ అలానే ఏ ప్లాన్ అని చెప్పింది సుప్రీంకోర్టు, ఏ ప్లాన్ ప్రకారం వాళ్ళని డ్రాఫ్ట్ చేసుకోమని చెప్పింది. మేనేజ్మెంట్ ప్లాన్ ఫర్ సస్టైనబుల్ మైనింగ్. మేనేజ్మెంట్ ప్లాన్ ఫర్ సస్టైనబుల్ మైనింగ్ అంటే ఈ ప్లాన్లు ఏవేవి ఉంటాయి, ఈ ప్లాన్లు ఏముంటాయి అంటే ఎక్కడ మైనింగ్ చేయొచ్చు, ఎక్కడ మైనింగ్ చేయకూడదు. అలానే అసలు ఓవరాల్గా అరావలి మౌంటైన్స్ని మనం అంటే ఢిల్లీ, హర్యానా, సో దాంతోపాటు రాజస్థాన్, గుజరాత్లో ఉంది కదా, ఈ మొత్తం అరావలి మౌంటైన్ రేంజ్ను మనం ఎలా డెవలప్ చేయొచ్చు మ్యాక్రో లెవెల్లో, వైల్డ్ లైఫ్ కారిడార్స్, ఓకే, ఇట్లాంటి వాటిని మనం ఎలా డెవలప్ చేయొచ్చు అనే ప్లాన్ని వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు అనమాట. ఓకే, వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇల్లీగల్ మైనింగ్ అనేది జరగదు అని గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అష్యూరెన్స్. కాబట్టి అది ఎలా ఎన్ఫోర్స్ అవుతుందో చూడాలి. మరి ఇలా అరావలి మౌంటైన్కి సంబంధించి ఇదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాదు సుప్రీంకోర్టు. గతంలో కూడా గవర్నమెంట్ కొన్ని ఎఫర్ట్స్ పెట్టింది, సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. అవేందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1990స్లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఇవి డిఫరెంట్ స్టేట్స్లో ఉండడం వల్ల కొన్ని స్టేట్స్ ఈ గైడ్లైన్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు. దాని తర్వాత రాజస్థాన్లో చెప్పిన ఇందాక మీకు, రాజస్థాన్లో స్టేట్ మొత్తానికి వాళ్ళు ఒకే బేస్ లైన్ తీసుకున్నారు, ఓకే, లోకల్ లెవెల్లో కాకుండా. దేని ప్రకారం వాళ్ళు ఈ యొక్క అరావలి మౌంటైన్ రేంజ్ని ఫిక్స్ చేశారు, దేని ప్రకారం అంటే రిచర్డ్ మర్ఫీ ల్యాండ్ ఫామ్ క్లాసిఫికేషన్ అని. 2009లో సుప్రీంకోర్టు అరావలి మౌంటైన్లో కొన్ని ప్రాంతాల్లో మైనింగ్ని బ్యాన్ చేసింది. అండ్ ఫైనల్గా 2024లో సుప్రీంకోర్టు ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని అపాయింట్ చేయమని చెప్పింది రివ్యూ చేయడానికి కోసం. ఇప్పుడు ఆ కమిటీ ఇచ్చినటువంటి డెఫినేషన్ని యాక్సెప్ట్ చేసింది. ఆ కమిటీ ఇంకా ఈ హిల్ డెఫినేషనే కాకుండా ఓవరాల్ ప్లాన్ డెవలప్ ఎలా చేస్తే బాగుంటుంది అరావలి రేంజ్, అలానే సైంటిఫిక్ మ్యాపింగ్ చేయాలని చెప్పేసి ఇట్లాంటి కొన్ని రికమెండేషన్ ఇచ్చింది. దాంతోపాటు మరి అరావలి హిల్స్ని మనం ఇందాక అవి లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థార్ డిజర్ట్ ఎక్స్పర్ట్ అవ్వకుండా కూడా ఈ అరావలి హిల్స్ ఆపుతాయని చెప్పాను కదా. యాక్చువల్లీ ఈ అరావలి హిల్స్ వెంబటి కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని ప్లాంటేషన్, ఓకే, మొక్కల్ని పెంచాలని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. అదే మనకి అరావలి గ్రీన్ వాల్ ఇనిషియేటివ్. దీనివల్ల ఏమవుతుంది, ఈ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ వల్ల మీకు ఇందాక చెప్పినట్టు ఆ థార్ డిజర్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక ట్రీ కారిడార్ అనేది పెంచుతారు. ఓకే, ఈ ట్రీ కారిడార్ అనేది మనకి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఆఫ్రికాలో ఆఫ్రికా గ్రేట్ వాల్ అనేది ఒక వాళ్ళ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళకి సహారా డెజర్ట్ అనేది ఎక్స్పాండ్ అవ్వకుండా, ఎందుకంటే ఎడారి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అదే మనకు అక్కడ చాలా చెట్లు పెంచామనుకోండి, అప్పుడు ఆ డెజర్ట్ అనేది ఎక్స్పాండ్ అవ్వదు, లేకపోతే డిజర్టిఫికేషన్ జరుగుద్ది. కాబట్టి ఇది మనకి 5 కిలోమీటర్ విడ్త్ అండ్ ఆల్మోస్ట్ 1400 కిలోమీటర్స్ లెంత్తోని దీన్ని వీళ్ళు ప్లాన్ చేశారు. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో ఇది కవర్ అవుతుంది. 2027 కల్లా సుమారు 1.1 మిలియన్ హెక్టార్స్ ఏవైతే కనుక ఆల్రెడీ కొద్దిగా ఎడారిలాగా అయిపోయిందో వాటిని మళ్ళీ తిరిగి మంచి భూమిలాగా మార్చాలని చెప్పేసి వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. చూద్దాం వాటి గురించి అప్డేట్స్ వచ్చినప్పుడు. అండ్ దీనిపైన క్రిటిసిజం ఏంది చెప్పాను కదా మీకు, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా FSI వాళ్ళు చేసినటువంటి సర్వేలో ఉన్నటువంటి ల్యాండ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 90% అరావలి నుండి ఎక్స్క్లూడ్ అయిపోయింది ఈ యొక్క 100 మీటర్స్ వల్ల. అండ్ ఇలా ఈ అప్రోచ్ వల్ల ఇంపార్టెంట్ వ్యాలీస్ కానీ, లో పాయింట్స్ కానీ, అండ్ కొన్ని స్టేట్స్ కొన్ని హైట్ ఉన్నటువంటి ఏరియాల్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి హిల్స్ ఇవన్నీ కూడా ఎక్స్క్లూడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అండ్ మైనింగ్ ఎక్స్పాండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అంటే సైంటిఫికల్గా ప్రిసైజ్ డెఫినేషన్ ఇస్తున్నప్పటికీ ఇది ఎకలాజికల్గా ఒక థ్రెట్ ఉంటుందని చెప్పేసి కొంతమంది యొక్క అప్రిహెన్షన్ అనమాట. అండ్ దీనివల్ల థార్ డిజర్ట్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అండ్ మనం ఆల్రెడీ UN కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్లో కొన్ని మన కమిట్మెంట్స్ ఇచ్చినాం కదా, మన కమిట్మెంట్స్కి థ్రెట్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది వీటన్నిటి వల్ల, అంటే 100 మీటర్స్ అప్రోచ్ తీసుకోవడం వల్ల అని కొంతమంది యొక్క కంప్లైంట్ అనమాట. అండ్ ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. ఇప్పుడు మనం అరావలి మౌంటైన్ రేంజ్కి సంబంధించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని చెప్పేసి. అండ్ ఇది మనకు ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ ఒక 800 కిలోమీటర్స్ లెంత్ వరకు ఉంటుంది గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు. ఇందులో హైయెస్ట్ పీక్ వచ్చేసి మనకి గురు శిఖర్ అరౌండ్ 1722 మీటర్స్, ఇది సీ లెవెల్తో కంపేర్ చేసినప్పుడు. ఇక్కడ మనకి ఇది అరేబియన్ సీ, దాంతోపాటు బే ఆఫ్ బెంగాల్, ఈ 2 బేసిన్స్ని కూడా డివైడ్ చేస్తుంటుంది చాలా రాష్ట్రాల్లో ఇది మనకి. అండ్ రివర్స్ వచ్చేసి ఇంపార్టెంట్ రివర్స్ ఆరిజినేట్ అయ్యేవి బనస్ అండ్ సహీబీ రివర్స్. యాక్చువల్లీ ఈ బనస్ సహీబీ రివర్స్ అనేవి యమునా రివర్కి ట్రిబ్యూటరీస్ అనమాట. దాంతోపాటు ఇక్కడ లూనీ రివర్ అని కూడా స్టార్ట్ అవుతుంది అరావలి హిల్స్లో. ఈ లూనీ రివర్ మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట. చాలా రివర్స్ మన ఇండియాలో ఈస్ట్ ఫ్లోయింగ్ ఉంటాయి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ మనకి ఇది లూనీ రివర్ రన్ ఆఫ్ కచ్ గుండా వెళ్ళి గుజరాత్ దగ్గర అయితే మనకి డ్రైన్ అవుతుంది లూనీ రివర్ అని చెప్పేసి. ఓకే,
నెక్స్ట్ ఈ అరావళి రేంజ్లో 22 వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ 3 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చిత్తోర్గర్ అండ్ కుంభాల్గర్. అంటే దీన్ని బట్టి మనకి అరావళి హిల్స్ అనేవి మనకి ఎకలాజికల్గానే కాదు అండ్ ఎకనామికల్గానే కాదు, ఈవెన్ కల్చరల్గా కూడా చాలా ఇంపార్టెంట్ అని మనకి అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఫైనల్ కంక్లూజన్ ఏంటి, అరావళి మౌంటైన్ రేంజ్ అనేది ఖచ్చితంగా ఇది క్లైమేట్ రెగ్యులేటర్తో పాటు ఇంపార్టెంట్ లైవ్లీహుడ్ రిసోర్స్ కూడా. అండ్ కొత్త డెఫినేషన్ అనేది ఒక సైంటిఫిక్ క్లారిటీ ఇచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం ఎకలాజికల్గా థ్రెట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా అని మళ్ళీ మనం ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలని కొంతమంది అంటున్నారు. బట్ నెవర్ దెరెస్ అరావళి మౌంటైన్ అనేది మనకి ఎకలాజికల్గా, ఎకనామికల్గా అండ్ సివిలైజేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పొచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే, సరే ఈ టాపిక్ పైన ఒక MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. వీడియో పాజ్ చేసి జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విత్ రిఫరెన్స్ టు రీసెంట్ సుప్రీం కోర్ట్ అప్రూవ్డ్ డెఫినేషన్ ఆఫ్ అరావళి హిల్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అరావళి హిల్స్కి సంబంధించి స్టేట్మెంట్ నెంబర్ 1, అరావళి హిల్స్ అనేది ఒక 100 మీటర్స్ కన్నా ఎబోవ్ ఉన్నదాన్ని, ఓకే 100 మీటర్స్ కన్నా ఎబోవ్ ఉన్నదాన్ని, ఎక్కడి నుంచి ఎబోవ్, సీ లెవెల్ కన్నా 100 మీటర్స్ ఎబోవ్ ఉన్నదాన్ని అరావళి హిల్ డెఫినేషన్ అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్, ద డెఫినేషన్ మెజర్స్ ఎలివేషన్ ఫ్రమ్ లోకల్ లెవెల్, అంటే లోకల్ లెవెల్లో తీసుకుంటున్నారు రాదర్ దాన్ నేషనల్ బేస్ లైన్ అంటున్నారు. థర్డ్ స్టేట్మెంట్, ఈ డెఫినేషన్ అనేది మౌంటైన్ పక్కన ఉన్నటువంటి స్లోప్స్ని, అడ్జాయినింగ్ ల్యాండ్ ఫామ్స్ని వీటిని ఎక్స్క్లూడ్ చేస్తుంది అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, సుప్రీంకోర్టు డెఫినేషన్ అరావళి హిల్స్ గురించి అది ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా సీరియస్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ని రేజ్ చేస్తుంది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిటికల్లీ ఎగ్జామైన్ దిస్ డెఫినేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎకలాజికల్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ మైనింగ్ ఇన్ ఇండియా. ఇది మీకు మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం అసలు ఒక మౌంటైన్ రేంజ్ హైట్ని ఇప్పుడు వీళ్ళు ఎలా కన్సిడర్ చేస్తున్నారు, అలానే మీన్ సీ లెవెల్తో కంపేర్ చేసినప్పుడు ల్యాండ్ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి, ప్లెయిన్ ఏరియా, ప్లాట్యూ ఏరియా, హిల్, మౌంటైన్ ఏ విధంగా ఉంటుందో మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు లోకల్ లెవెల్ నుంచి కన్సిడర్ చేయడం, ఒక బేస్ లైన్ నుండి కన్సిడర్ చేయడం, డిఫరెన్సెస్ ఏందో మనం డిస్కస్ చేసాం. అరావళి హిల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి కల్చరల్ ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇంపార్టెంట్ రివర్స్ ఎలా ఆరిజినేట్ అవుతున్నాయో మనం డిస్కస్ చేసాం. అండ్ గవర్నమెంట్ ఈ డెఫినేషన్ ఎలా సపోర్ట్ చేస్తుంది, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏంటి, ఇంతకుముందు గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, క్రిటిక్స్ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంటి, అలానే గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ద్వారా మీ ప్రిపరేషన్కి వాల్యూ అడిషన్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ రీచ్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కూడా డెఫినెట్గా సజెస్ట్ చేయండి. ఐ విల్ కన్సిడర్ యువర్ సజెషన్స్. ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.